హాయ్ హాయ్ నమస్కారం అండి. సో ఏంటంటే ఈరోజు మనం యాక్టింగ్ షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నాం అనమాట. సో కాల్ చేసారు పోతున్నాం అక్కడికి పోయినాక ఐ విల్ షో ఐసా చెల్ రా పూరా ఇచ్చే తో హే దోస్త్ కిందన్నాడు దోస్త్ ఉన్నాడు వచ్చి వెయిట్ చేస్తున్నాడు వెళ్ళిపోదాం. దిస్ గాయ్ వెయిటింగ్ హియర్. సో లెట్స్ గో. మనం పెద్ద హీరో అయిపోతున్నాం వీళ్ళకి పోవాల్సింది తప్పదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వీళ్ళు వస్తున్నా అవి బాయ్ నౌ వీఆర్ ఇన్ మోగిలా. వాళ్ళు మోగిల కాడు ఉర్రాట సరదైంది. సరదా ఎందుకైనా కోల్డ్ అయింది అందుకే సరదైనాడు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సంస్కృతి కాడ దే ఆర్ వెడ్డింగ్ బ్రదర్స్ వచ్చింది సంస్కృతి. శ్రీకారమా ఏంటి సార్ అది? శ్రీకారం శుభకారం. ఎవరే జస్ట్ అంతే. ఇప్పుడు ఇంకోటి ఉందా ఇక్కడ? ఓకే. సో దిస్ బ్రో వాట్స్ యువర్ నేమ్ బ్రో? కార్తిక్. నేను కూడా ఎక్కడ చూసా నేను. మనుషులు రెండు రకాలు, ఆడ మగ. ఇది మూడు టైపా? ఎక్స్క్యూజ్ మీ. డేంజర్ ఫైటింగ్ జరుగుతున్నాడు, డైరెక్ట్ లుల్ అవుతున్నాడు. నిజంగా కొట్టు. ఇది బబల్ 300 ఉంది. బబల్ 300 ఉంది. మొత్తం క్లైమాక్స్ ఏమంటారు ఫైటింగ్ కల్వార్లు బిల్వార్లు ఉన్నాయి మొత్తం. అది కల్వార్లు ఉన్నాయి బే అవులా పొడుచుకుంటారు ఇప్పుడు పెద్ద పెద్ద. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నాను. ఇప్పుడైతే అయిపోయింది ఒక షార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సీన్ ఉందండి. సీన్ గ్రౌండ్కి పోతున్నాం. మంచి లొకేషన్ ఉందంట. సో ఇది అంతా లొకేషన్ అయితే మస్తు ఏముందేమో లొకేషన్ కానీ చూద్దాం ఎట్లయితే లాస్ట్ దాకా. నాకేమో సరదా అయింది. ఇది ఒకటి చీమిడి వస్తుంది. ఏం చేద్దామంటావు మరి? ఇది కూడా డేంజర్ అంటే డేంజర్ యాక్టింగ్ చేసిండు. ఇంతకుముందు చిన్న రోల్ ఇచ్చిండ్రు వాము డేంజర్ చేసి. అది కూడా పాండబ్బ కాడ తీసిండు. పాండబ్బ కాడ తీసిందంటే అది ఎట్లుంటుంది మోడల్ ఉంటుంది మొత్తం. లాస్ట్కి అవుట్పుట్ ఎట్లుందో చూడాలి. నేను మంచిగా టేక్ తీసుడే నాకు సరదా అయింది. అదేమో చీమిడి వస్తుంది. చీమిడి వస్తే మధ్యలో అన్న అర్థం అయిపోయింది. ఉంటాను మీ కాళ్ళు వీళ్ళందరూ గ్యాంగ్ మొత్తం కింద దిగుతారు. దిగి ఫస్ట్ విష్ణు అంటాడు బ్రో. ఓకే ఇది షూటింగ్. అమ్మ ఇంకేం టీలోకి పోతావు నాయన. ఇక వచ్చిరా అని చెప్పరా. ఇంకో నువ్వు ఇప్పుడు బైక్ ఆపిన వీడ బైక్ ఆపి అరే ఈయనే ఉన్నారు రా వాళ్ళు అని చెప్పి నువ్వు చెప్పేసి ఈయనెవరు లొకేషన్ పంపుతున్నా వచ్చేసి అని చెప్పి అరే రా. ఇంకేం సన్నిగాడు డేంజర్ యాక్టింగ్ చేసి టీవీలోకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చి అడగాలి కదా, నీకు అడగాలి ఏమైందని చెప్పి. నీకు ఏమైంది వాళ్ళని అడగాలి అన్న. ఇట్లా మామిడి గొడవ అవుతుంది అన్న కొంచెం రావన్న అంటే ఎందుకు గెలిచినావు అని ముందరికి వచ్చి మెల్లగా అడుగుతాడు. అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. అన్న మామిడి కొంచెం గొడవ అవుతున్నాను నేను మళ్ళీ చేస్తాను. షార్ట్ ఫిలిం అంటే ఒకరోజు ఇయ్యాలి.
మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఫైనల్లీ బండి స్టార్ట్ అయింది. పిల్లవాడితే ఇంత ఖుషి కాదు కానీ బండి స్టార్ట్ అయితే ఇంత ఖుషి అయింది. ఇది శని ఇట్లనే ఉంటుంది. గాసారం ఏడు రానంటే పండుగ కుదిరిందా అని చెప్పాలి. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే ఇప్పుడు అమ్మాయి షార్ట్ ఫిలిం తీసుకురా అని చెప్పి కుష్కుష్లో ఆడికి పోతే నీ అమ్మ ఐస్ క్రీమ్ రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. డెడికేషన్ ఐస్ క్రీమ్ తినమని వస్తాం. అలా ఛార్జింగ్ 1% ఉందా మరి చెప్పివా? చికెన్ పఫ్ ఛార్జింగ్ 1% ఉంది. అయినా డెడికేషన్తో ఐస్ క్రీమ్ తింటాం, పైసలు కొడతాం. చికెన్ పఫ్ నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? చికెన్ పఫ్ సారీ. అయితే వీడు రేపు కాలేజ్ పోతా అంటుండు. కాకపోతే ఐడి కార్డు తెలియదు కానీ కాలేజ్ పోతుండ కానీ కాలేజ్ దగ్గర రానియారు. బ్యాగ్ ఎక్కడ పెట్టినో తెలియదు, ఐడి కార్డు ఎక్కడ పెట్టినో తెలియదు. అంత మెమరీ ఫుల్ మెమరీ ఉంది. అది 8 GB 128 అనుకోండి. ఇంటర్నల్ స్టోరేజ్ 128 ఉందండి. ఇంటర్నల్ ఫుల్ అయినట్టు ఉంది. ఐఫోన్ ఏమో జల్దీ నింటుందేమో. ఏం వాడకవయ్యా అబ్బో, బాగా వాడుతున్నావు కదా. హార్డ్గా ఉందా? అందుగా నేను కూడా హార్డ్గా ఉన్నా. కాలుతుంది, వేడి వేడి ఉంది. ఏ నీళ్ళు అంత వేడి ఉందా? ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి. ఇక మాగలైతేనే మా ఇంటికాడ మా అమ్మ చికెన్ వండిందంటే పోయి చంపుడే. ఇంటికి వచ్చినాం, ఇప్పుడే తిన్నా. అయితే షార్ట్ ఫిలిం గురించి చెప్పాలి. ఏంటంటే దాని పేరు తెలియదు నాకు. జస్ట్ స్క్రిప్ట్ ఇచ్చిర్రు, చూసుకున్నా, ఉన్నది చెప్పిన. ఈరోజు అయితే నెక్స్ట్ డేట్ ఉందంట చెప్తాన్నారు. డేట్ అంటే ఆ డేట్ కాదు, నెక్స్ట్ వీకెండ్లో ఏదో లవ్ షూట్ ఉందంట. సో అమ్మాయి కోసం వెయిటింగ్. సో ఇదైతే అప్డేట్ ఇస్తా, ఏ ఛానల్లో వస్తుంది, ఎట్లా అంతా లాగిన్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను వాడిని ఫాలో అవ్వాలా వీడిని ఫాలో అవ్వాలా?